యేసుక్రీస్తునాథుని యందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రేమన సహోదరులారా, ఈరోజు మనం యేసుప్రభుని కలవడానికి వచ్చినటువంటి వ్యక్తులలో ఒకడైనటువంటి నికోదేముని గురించి మనం ధ్యానించుకుందాం. ఈ నికోదేము గురించి సువార్తలో మనం 3 చోట్ల మనం చూస్తూనే ఉన్నాము. ఒకటి యోహాను సువార్త 3వ అధ్యాయంలో, దాని తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయంలో, దాని తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ వ్యక్తిని గురించి మనం చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిగా ఈ నికోదేము అనే వ్యక్తి ఎవరు అని మనం తెలుసుకుందాం. నికోదేము యూదుల యొక్క ఆలోచన సంఘములో ఒక వ్యక్తి. అదేవిధముగా ఆయన యొక్క ప్రజా నాయకుడు. ఆయన ఆస్తి గలవాడు. సమాజంలో ఆయనకి పేరు ప్రతిష్ట ఉన్నటువంటి వ్యక్తి. యేసుప్రభువునకు విరుద్ధముగా యేసుప్రభు యొక్క పఠనాలకు, బోధనలకు విరుద్ధముగా ఉన్నటువంటి ఫరిసేయుల ఒకడు. కావున యేసుప్రభువుని చూడడానికి వచ్చినప్పుడు ఆయన రాత్రి వేళ వస్తున్నారు. ఎందుకంటే నికోదేములో ఒక తపన ఉండే, ఎవరో చెప్పినది వినకుండా ఏదో దాని యొక్క నిజం ఏంటిదని తెలుసుకోవాలని ఒక కోరిక ఆయనకుంటే, అందుకే ఆయన రాత్రి వేళ యేసుప్రభుని కలవడానికి వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత యేసుప్రభు మిగతా వాళ్ళతో మాట్లాడినటువంటి మాటలు కాదు ఇక్కడ మనం చూసేది. సాధారణంగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో, లేక సాధారణంగా ఒక సమాజంలో ఉన్నటువంటి కొన్ని కార్యములను గురించి వాళ్ళు చర్చిస్తున్నారు. దాని తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు లోపలికి వెళుతున్నట్లు నికోదేము తన యొక్క సందేహాలన్నింటినీ కూడా తొలగిస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాము. ఈ సందేహాలను తొలగించినటువంటి నికోదేముని మనం 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి యేసుప్రభువుని పట్టుకోవడానికి పంపించినటువంటి బంట్రోతులు వచ్చి ఒట్టి చేత్తు వచ్చినప్పుడు వాళ్ళ మీద సెన్హెద్రీన్ సంఘము వాళ్ళ మీద కోపడుతున్నటువంటి సమయంలో నికోదేము చెప్తున్నటువంటి ఒక మాట ఉంది. మన యొక్క ఆచారములో, మన మధ్యలో ఒక వ్యక్తి చెప్పుతున్నటువంటిది ఏంటిదో, ఆయన యొక్క భావం ఏంటిదని తెలుసుకోకుండా అతనిని శిక్షించే అధికారం మన యొక్క చట్టములో లేదు కదా అని చెప్పేసి యేసుప్రభుని ప్రకటిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మనం నికోదేముని 7వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాము. మొట్టమొదటిగా 3వ అధ్యాయంలో నికోదేము వచ్చినప్పుడు ఆయన రాత్రి వేళ వస్తున్నారు. ఈ రాత్రిని తన యొక్క ముచ్చట తాను యేసుప్రభుతున్నటువంటి తన యొక్క మాటల ద్వారా ఆ రాత్రిని తొలగించి ఆ యేసుప్రభుని ఇంకా తెలుసుకోవాలని, యేసుప్రభు కోసం జీవించాలని ఒక కొత్త ఉత్సాహాన్ని నికోదేములో పెంచినట్లు, అదేవిధముగా యేసుప్రభు కోసం నిలబడుతున్నటువంటి నికోదేముని మనం 7వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాము. దీని తర్వాత ఆయన 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన యేసుప్రభువునకు సాక్షిగా మారినట్టు మనం చూస్తూనే ఉన్నాము. తనతో పాటు ఉంటారని అనుకున్నటువంటి శిష్యులందరూ కూడా వెళ్ళిపోయినటువంటి సమయంలో, అదేవిధముగా సిలువ వేయబడినటువంటి ఆ వ్యక్తి యొక్క, ఆయన చనిపోతే ఆయన యొక్క శరీరము ఏ వస్తువులు పడుతుంది, ఒకవేళ వాళ్ళు ఆ సిలువ నుంచి మొత్తం కిందకి దించి పక్కన పడేస్తారు, లేకపోతే రాంబదులు వచ్చి దాన్ని తినేస్తారు. యేసుప్రభు యొక్క శరీరం ఆ విధంగా మారుతుంది. ఎందుకంటే కొన్ని గంటల తర్వాత పాస్కా భోజనం లేక పాస్కా వాళ్ళు ఆచరిస్తుండే. సాబతు దినము ఆచరించినప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఒకరు కూడా వచ్చి యేసుప్రభు యొక్క శరీరాన్ని ముట్టరు. కావున ఒకవేళ యేసుప్రభు యొక్క శరీరం శిలువ మీద వేలాడి ఉండి ఉన్నట్లయితే ప్రియమైన సహోదరులారా, రాబద్దులతో అది తినబోయేది. కానీ నికోదేము మాత్రం దానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన వెళ్ళి యేసుప్రభు యొక్క శరీరాన్ని ఇవ్వమని పిలాతుని పోయి అడుగుతున్నారు. ప్రియమైన సహోదరులారా, పునీత పౌలు గారు చెప్పిన ప్రకారము సభ అనే యేసుప్రభు యొక్క శరీరము కాపాడే బాధ్యత మనకుందని నికోదేము తన యొక్క జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ఆయన యొక్క సందేహాలతో వచ్చినటువంటి నికోదేము ఆయన ఏ విధంగా అయితే తన యొక్క సందేహాలు తొలగిపోయిన తర్వాత యేసుప్రభు గురించి ఆయన యేసుప్రభు కోసం ఆయన నిలబడ్డారు. అదేవిధంగా యేసుప్రభునికి సాక్షిగా మారారు. అదేవిధంగా ప్రియమైన సహోదరులారా, మన యొక్క విశ్వాస జీవితం ద్వారా మన యొక్క స్త్రీ సభని కాపాడే యొక్క బాధ్యత మనకుందని నికోదేము తన యొక్క జీవితం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ఈ రోజులో స్త్రీ సభకి వ్యతిరేకముగా ఎన్నో రకాలుగా ఉన్నటువంటి బోధనలు వచ్చేస్తున్నాయి. ఎందరో మంది మన యొక్క విశ్వాస సత్యములని దూషించి మాట్లాడుతున్నారు. ప్రియమైన సహోదరులారా, ఇటువంటి సందర్భాలలో విశ్వాసం కోసం నిలబడే ఒక బాధ్యత మనకుందని నికోదేము తన యొక్క జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నారు.
కావున ఈ తపస్సు కాలంలో తల్లి శ్రీ సభని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి, మనకి విశ్వాస సత్యములను గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి, యేసుప్రభు యొక్క బోధన యొక్క భావాన్ని తెలుసుకుని సభ కోసం, సంఘం కోసం నిలిచే మంచి యథార్థ క్రైస్తవులుగా మనం మారాలని నికోదేము ఈ యొక్క కాలంలో మనకు బోధిస్తున్నారు. ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క వ్యక్తిని గురించి ధ్యానిస్తున్నటువంటి సమయంలో నికోదేములాగా శ్రీ సభ కోసం, మన యొక్క సంఘం కోసం, మన యొక్క విశ్వాసం కోసం నిలబడదాం. అదేవిధముగా ఈ తపస్సు కాలం దేవుని గురించి, మన యొక్క విశ్వాసాన్ని గురించి, మన యొక్క విశ్వాస సత్యములను గురించి చదువుకోవడానికి, నేర్చుకోవడానికి ఉన్నటువంటి అవకాశముగా మలచుకుందాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.